డీటెయిల్స్ చూస్తే బర్త్ సర్టిఫికెట్స్ తొలగింపుపై సిబిఐ విచారణ జరిపించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీలో 27,000 బర్త్ సర్టిఫికెట్స్ తొలగించడం పట్ల చట్టవిరుద్ధమన్నారు. బర్త్ సర్టిఫికెట్స్ తొలగింపు వెనుక ఎంఐఎం కుట్ర ఉందని అన్నారు. దొంగ ఓటర్ ఐడి, రేషన్ కార్డులు ఎన్ని వచ్చాయో లెక్క తేల్చాలని, ఈ సర్టిఫికెట్లు జారీ చేయడం వెనుక ఎంఐఎం హస్తం ఉందని ఆయన ఆరోపించారు. నిన్న మున్సిపల్ కార్పొరేషన్ 27,000 బర్త్ సర్టిఫికెట్ తొలగించినారు. ఎందుకు తొలగించినారంటే దాంట్లో సరైన ఆధారం లేదు. జస్ట్ వైట్ పేపర్ పెట్టి బర్త్ సర్టిఫికెట్ ఇష్యూ చేసినారు. దాని గురించి మేము ఐడెంటిఫై చేసినాం. 27,000 బర్త్ సర్టిఫికెట్ని ఐడెంటిఫై చేసినాం, దానికి తొలగించినామని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 1000 కాదు, 2000 కాదు, 27,000 బర్త్ సర్టిఫికెట్, అది కూడా ఇన్లీగల్గా. ఎట్లా తయారైంది? ఎప్పుడు తయారైంది? మున్సిపల్ అధికారులు వితౌట్ సైన్, వితౌట్ స్టాంప్ ఒక్క బర్త్ సర్టిఫికెట్గా తయారు కాదు. ఇవాళ ఒక్క బర్త్ సర్టిఫికెట్ తయారు చేయాలంటే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెనుక తిరగాలి. 1000 కానీ, 2000 కానీ, 3000 కరప్షన్ అంటే లంచం ఇచ్చిన తర్వాతనే ఆ బర్త్ సర్టిఫికెట్ తయారవుతుంది. మళ్ళా 27,000 బర్త్ సర్టిఫికెట్, అది కూడా ఓల్డ్ సిటీలో. ఈ 27,000 బర్త్ సర్టిఫికెట్ మొత్తం ఓల్డ్ సిటీలోలే. ఈ ఎంఐఎంఓలు దీని వెనుక ఉండి ఇన్లీగల్గా బర్త్ సర్టిఫికెట్ తయారు చేపిస్తున్నారు. అసలు దీంట్లో బంగ్లాదేశీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పాకిస్తానీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతోమంది టెర్రరిస్ట్ వాళ్ళు ఇవాళ హైదరాబాద్ని ఒక అడ్డగా తయారు చేసినారు. గతంలో చూసినారు కదా. దీంట్లో ఈ టెర్రరిస్ట్ ఎంతమంది ఉన్నారు? దీని వెనుక ఎవరు కుట్ర ఉంది? సిబిఐ ఎంక్వైరీ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఈ 27,000 బర్త్ సర్టిఫికెట్ కాకుండా అసలు ఓటర్ ఐడి ఇన్లీగల్ ఎంత ఉన్నాయి, రేషన్ కార్డులు ఇన్లీగల్ ఎన్ని ఉన్నాయి, దానిపైన కూడా ఎంక్వైరీ చేయాలి. ఈ అన్నిటిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఇవాళ నేను కోరుతున్నాను.